అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయిరామ్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇవాల్టి వీడియోలో మీకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్‌నైతే ఇక్కడ నేను చూపించబోతున్నాను. సో, ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలోనే అందిస్తాము. సో, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి టోటల్‌గా 72 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఈ ఉత్తరం ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మనకి సేల్‌కి అయితే వచ్చిందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి స్లాబ్ ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ అయితే రేకుల పోర్షన్‌గా ఉంటది. గ్రౌండ్ ఫ్లోర్‌లో చూసారు కదా! పోర్షన్స్ టైప్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం కూడా చూస్తారో అలా చూసే వారికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. అక్కడ మనకి ఎంట్రన్స్‌లోనే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే పోర్షన్ టైప్‌గా అయితే వీళ్ళు డిజైన్ చేశారు రెంటల్ పర్పస్ కోసమని. టోటల్‌గా 72 గజాలు ఉత్తరం ఫేసింగ్. లొకేషన్ విజయవాడ పాయకపురం ఏరియాలో ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్‌కి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న పోర్షన్ అన్నమాట ఇది. టోటల్‌గా 72 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఈ ఉత్తరం ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ మనకి 37,00,000 చెప్తున్నారు. మీకు గనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి ఈ హౌస్‌నైతే విజిట్ చేయండి. రిజిస్ట్రేషన్ హౌసేనండి ఇది. మెయిన్ రోడ్‌కి దగ్గరగానే ఉంటది పాయకపురం ఏరియాలో. ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ ఇక్కడ మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఇప్పుడు ఈ పోర్షన్ అయితే చూస్తున్నాము. మనకి సింగిల్ బెడ్‌రూము, హాలు, కిచెన్‌కి అయితే డిజైన్ చేశారు. వరుస 3 గదుల కింద చాలా స్పేషియస్‌గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ వచ్చేసరికి ఏంటంటే పోర్షన్స్ టైప్ డిజైన్ చేశారు రెంటల్ పర్పస్ కోసం. ఓవరాల్‌గా హౌస్ అయితే చూసారు కదా! బానే ఉంది కండిషన్ అయితే. టోటల్‌గా 72 గజాలు విజయవాడ పాయకపురం ఏరియాలో ఈరోజు ఈ హౌస్ అయితే సేల్‌కి ఉంది. కేవలం 37,00,000 మాత్రమే. ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం కూడా చూస్తారో అలా చూసే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షనేనండి ఇది. So thank you. Thanks for watching this video.